బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్. పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతూ నెట్వర్క్ హాస్పిటల్స్ స్ట్రైక్స్ రెండో రోజు కొనసాగుతోంది. ఆరోగ్యశ్రీ సేవల ద్వారా రావాల్సిన దాదాపు 1500 కోట్ల బకాయిలు చెల్లించాలని అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వానికి ఇదివరకే నోటీసులు అందజేశారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తమ సేవలు నిలిపివేశారు. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 500 కోట్లు చెల్లిస్తామని చెప్పి 203 కోట్లు విడుదల చేసినా ఇంతవరకు తమ అకౌంట్లలో జమ కాలేదని అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. 2 సార్లు ఆరోగ్యశ్రీ సీఈఓ చర్చలు విఫలమయ్యాయి. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవంటూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అల్టిమేటం కూడా జారీ అయింది. స్ట్రైక్ నోటీస్తో 203 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసినా కనీసం 50% విడుదల చేయాలని స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ పట్టుబడుతోంది. హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు ఆగకుండా చూడాలంటూ జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.